పోలింగ్కు ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 525 మంది పోటీ పడుతున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక 45 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రం మొత్తం 3,32,32,000 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరి కోసం 35,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా మల్కాజ్గిరిలో 3,226 కేంద్రాలు సిద్ధం చేశారు ఎన్నికల అధికారులు. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో ఓటర్లు స్లిప్ల పంపిణీ కూడా పూర్తయింది. ఈ అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఇక తెలంగాణలో జరగనున్నటువంటి పోలింగ్ సంబంధించిన వివరాలు ఏంటి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రేపు జరగనున్నటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతున్నాయో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు ఏవైతున్నాయో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సిబ్బందిని అయితే అలర్ట్ చేస్తున్నారు. ఈ పోలింగ్ కి సంబంధించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలను ఒక అవాంఛనీయ సంఘటన లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా అయితే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు ఏవైతున్నా నియోజకవర్గాల వారీగా ఒక్కొక్క నియోజకవర్గం ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఎన్నికల సిబ్బంది ఎవరైతున్నారో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. ఇప్పుడే వారికి సంబంధించినటువంటి లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత పిఓసు, ఏపీఓసు, ఓపీఓసు వీరందరితో పాటు ఇక ఎన్నికల సిబ్బందితో పాటు ఇటు రిటర్నింగ్ ఆఫీసర్స్, అదేవిధంగా ఏఆర్ఓలు, ఆర్ఓలు వీరంతా కూడా ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను అయితే పర్యవేక్షిస్తున్నారు. మరికాసేపట్లో ఈ ఎన్నికల విధులకు సంబంధించి వీరు కేటాయించిన విధులకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ పోలింగ్ కేంద్రాలకు విధులు కేటాయిస్తారనేది ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే వారికి విధుల కేటాయింపుకు సంబంధించి అయితే డ్యూటీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు అయితే ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకైతే పగడ్బందీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రిషికేష్ అందిస్తారు లైవ్ లో. రిషికేష్, చెప్పండి, ఇప్పుడు రేపు జరగనున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, భద్రతా విషయాలు కావచ్చు, ఇంకా ఇతరత్ర అంశాల మీద అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 3 పార్లమెంటు పరిధిలో దాదాపుగా ఉమ్మడి కరీంనగర్